క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి సోమవారం దినాన మరి విధానంలో 13వ తారీఖు సెప్టెంబర్ మాసంలో తండ్రి మరి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నిన్నటి మా ప్రభు దినంలో కూడా సాయం చేశారు, వందనాలు. శనివారం ఆదివారం కూడా తండ్రి మరి సోదరుడు జయరాజ్ అన్న మీటింగ్స్లో కూడా కృప చూపించారు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా సోదరుడు తండ్రి జోసఫ్ అన్నను బట్టి వందనాలు, సోదరి మార్తమ్మకను బట్టి వందనాలు ప్రభువా. మరి వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. సోదరుడు సీమోనను బట్టి రూతకును బట్టి వందనాలు, ఎస్తేరు రిబ్కాను డానియల్ బెంజమిన్ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సోదరుడు డేవిడ్ బ్రదరు సుధా ప్రకాష్ మోజెస్ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, బలపరచండి. సోదరుడు జబరాజ్ అరుణ మరి చిన్న బాబు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. జోసఫ్ తండ్రి మరి జోసఫ్ రాజు కొరకు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి, బాబుని కూడా తాకండి. మేము తండ్రి సోదరుడు అన్న వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి వందనారు, అల్లుళ్ళని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. సోదరి లక్ష్మి ఆర్మగు వారి కుటుంబం, వారి 4 కుమారులు తండ్రి మరి దయామణి కన్నప్ప మరి సలోమి జోసఫ్ వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి దేవకృప రవి వారి కుమారుడు సతీష్ కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గ్రేసి సర్వన ఈయన కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, బలపరచండి. మరి ప్రత్యేకంగా ఈ రోజున సహోదరుడు సీమోన్ అన్న రూతకును బట్టి వందనాలు. వారి కుటుంబంలో తండ్రి మరి కుటుంబ ప్రార్థన కొరకే మేము సమకూర్చినందుకు వందనాలు. ఇక్కడ గడిపే సమయం దీవెనకరంగా ఉంచండి. మరి కొన్ని విషయాలు వరకు మాట్లాడుకోగలిగాం. సోదరుడు అన్న కూడా తన సాక్ష్యం చెప్పగలిగాడు. తండ్రి మరి ఇంత అద్భుతమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఘనకార్యాలు మరి ప్రియ తండ్రి నాయన మరి అందరి విషయాల్లో, మరి అక్క విషయంలో, మరి జబరాజు విషయంలో తండ్రి మరి కుమార్తెల విషయంలో, అక్క మరి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తండ్రి మరి విధంగా తండ్రి అనారోగ్య రుగ్మతల్లో సహోదరుడు కూడా మరి మిమ్మల్ని నమ్మినప్పుడు తండ్రి వ్యతిరేకులు, శత్రువులు మరి ప్రభా మరి ఆ యొక్క అంధకార సంబంధులైనటువంటి ఆ యొక్క దుష్ట శక్తులు మరి ఎన్నో రకాలుగా మరి పీడించి ఆయన మరి ఇబ్బంది పెట్టినప్పటికీ మీరు చెప్పు కృపను బట్టి వందనాలు. సోదరుడు సీమోన్ విషయాలు మీ సంధికి వస్తున్నాం. అసలు కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిన్న మొన్న కూడా మరి బాగా మరి ఎక్కువగా తండ్రి సర్ది జ్వరం మరి ఉండి చాలా ఇబ్బందిగా ఉంది ప్రభావ. మరి ఆ విషయాలు కూడా కృప చూపించారు, వందనాలు. మరి తను కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వెన్నునొప్పి, మెడ నొప్పి అది కూడా పూర్తిగా తొలగించండి. మరి ఫ్యామిలీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు మియాపూర్లో, వారిని కూడా కలవాలనుకుంటున్నారు. మరి మీ చిత్తమైతే సహాయం చేయండి. మేము తండ్రి చేస్తున్న పనిపాట్లో తోడుగా ఉండండి తండ్రి. మరి అక్క కూడా డ్యూటీ పోయింది, పనికి ప్రభు కృప చూపించండి. మరి సోదరుడు సీమోన్ బ్రదర్ని తాకండి తండ్రి. మరి అనారోగ్యం గద్దించండి, నీరసంగా ఉన్నాడు, బలపరచండి, హస్తాలు బలపరచండి, మంచి ఓపిక, మంచి బలం దయచేయండి తండ్రి. మరి ఇస్తేను బట్టి రూపికను బట్టి కూడా వందనాలు, డానియల్ బెంజమిన్ బట్టి కూడా వందనాలు. చదువుతున్నారు తండ్రి, మరి మంచి ఎదుగుతున్నారు ప్రభా. మరి జ్ఞాపకం చేసుకుని ప్రభు కుటుంబంలో కూడా గొప్ప కార్యం జరిపించండి. నేను మరి పిల్లలు వారి భవిష్యత్తు కూడా ఎరిగిన దేవుడు, ఆడపిల్లలు ప్రభా మరి జ్ఞాపకం చేసుకుంటారండి. మీరు ఎరుగుదురు తండ్రి. మీ చిత్తం మా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు, మా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మా అందరి నిమిత్తం ప్రభా మరి మీకు తలంపులు ఉంటాయి. ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి. నేను నీ దాసురాలు పిల్లలతో రాగలిగినాం తండ్రి. ఇక్కడ గడిపే సమయం దీవెనకరంగా ఉంచండి, కుటుంబ ప్రార్థన సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. నా కూతురు ప్రార్థన కూడా మరి జలుబుతో జ్వరంతో బాధపడుతూ ఉంది, వాళ్ళంతా వేడిగా ఉంది. మీరే పాపం తాకండి ప్రభువా, మరి విడుదలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అరే తండ్రి సాయంత్రం కూడా మరి సోదర అరుణాకులంటి దగ్గర కుటుంబ ప్రార్థన ఉంది. ఈ విషయాలన్నింటిలో కూడా కృప చూపించండి. మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభు మరి కుటుంబ సభ్యులు ఎవరెవరు అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారిని తాకుమని ప్రార్థన చేస్తున్నాం. మరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు, అయా కష్టపడి పని చేస్తుంటారు, వారి పనిని దీవించండి ప్రభు. మరి ఓపిక దయచేయండి, పనుల్లో మీ యొక్క భద్రతను అనుగ్రహించండి తండ్రి. మరి కుటుంబాలను బట్టి వందనాలు, ఇళ్లను బట్టి వందనాలు, ఇళ్లను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ భద్రత క్షేమము అనుగ్రహించండి
మీ కృపకు అప్పచెప్పుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. యాభై 54వ పాట పాడదాం. అంటే వరుస 17 చూద్దాం. యాభై 54 ఉందా? 54 కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్, యెహోవా వలన సాయము కల్గున్. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదము తొట్టిల్లని ఆడు, నీ పాదము తొట్టిల్లని ఆడు, నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కూర్చో. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును, కుడి పక్క నీడగా నుండును, కుడి ప్రక్క నీడగా నుండును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను,
నాకు సాయమెచ్చట నుండి వచ్చును. సాయమెచ్చట బైబిల్ ఎట్టి అపాయమైన రాకుండా. ఈ పాట వస్తుందా మీకు? ఎట్టి అపాయమైన రాకుండా ఆయన నీ ప్రాణము కాపాడున్. ఆయన నీ ప్రాణము కాపాడున్. కొండల తట్టు ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని రాకపోకలందు కాపాడు. రాకపోకలందు నిన్ను కాపాడు. కొండల తట్టు నీకు సరిపెట్టి చెప్పు. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. చెప్పండి, ఇది ఎంత అధ్యాయం? అది కీర్తన 121 అధ్యాయము. ఇది ఈ పూర్తి అధ్యాయాన్ని మనం మార్చి చదువుదాం. అంటే నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. కీర్తన గ్రంథం గట్టిగా చదవాలి మీ భాగాన్ని. కీర్తన గ్రంథం 121 ఈ అధ్యాయం మొత్తం మార్చి చదువుదాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగు, ఆయన భూమి ఆగండి. ఆయన నీ పాదము తొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. చదవండి. నీకు ఆగండి. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కలిపి చదువుదాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ అధ్యాయము దైవజనుడు దావీదు గారి యాత్రా కీర్తన. చాలా విషయాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మరి దావీదు గారు క్లిష్ట పరిస్థితుల్లో తనకు ఉన్నటువంటి నిస్సహాయకర పరిస్థితుల్లో, అంటే తనకు అవసరం ఉన్న పరిస్థితులు, ఇబ్బందుల్లో, కష్టాల్లో సహాయం కోసం వేచి చూస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరైనా సహాయం చేస్తారా అని మరి ఆశపడినటువంటి ఆ దినాలు అవి. కొంచెం ఎనుకుదరు. ఎవరైనా సహాయం చేస్తారా అని ఆశపడ్డాడు. ఆ సహాయం కోసం కొండల తట్టు కనులెత్తుతున్నాడు. అంటే కొండలంటే అర్థమైంది, ఎత్తైన స్థలాలు. ఏ దిక్కు నుండి వస్తుంది నాకు సహాయం? ఎవరైనా సహాయం చేస్తారా? కొండలంటే మరి ఎత్తుగా ఆ పై నుండి ఎట్నుండైనా సహాయం వస్తుందా? మనకి కూడా కొండల్లాంటి మనుషులు కనపడుతుంటారు. కొండల్లాంటి
మనుషులు మనకు సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు కొండలు. వాళ్ళ వైపు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ నుండి సహాయం కొన్నిసార్లు ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట ఉపయోగిస్తాడంటే, కొండల్లాంటి మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో మనకు సహాయం చేయరు. ఇప్పుడు మనం తల్లిదండ్రులు పిల్లలు అంటారు, నా కొండ, నా బండ, నా బంగారం, నా బుజ్జి కొండ అంటుంటారు కదా, అనరా? నా బుజ్జి కొండ అంటుంటారు. అయితే సహాయం చేసేవాళ్ళు ఎవరు? మనకి హెల్ప్. ఇప్పుడు అన్న బాలరెడ్డి అని గురించి చెప్పిన అంటే నేను ఆయన ఏం పొగట్లేదు, మంచోడే కావచ్చు, బాలరెడ్డి గారు మంచోడే కావచ్చు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉంటారు. కొంతమంది మనుషులలోనే ఎంత మంచి మనుషులు ఉంటారో వాళ్ళని మట్టి ప్రపంచం ఉంది. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఉండదు. అట్లా హిందువులైన విగ్రహారధికులైన బొమ్మల మొక్కలు కూడా నిజాయితీ గల్లోళ్ళు ఉంటారు. అంటే నేనేమన్నంటే బొమ్మలకు మొక్కితే నిజాయితీ అనట్లేదు. వాళ్ళు బొమ్మలకే మొక్కుతారు, కానీ నిజాయితీ పరులు, ప్రేమ గల్లోళ్ళు ఉంటారు. నిజమది, నేను కూడా చూశాను. విషయం ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని ఎట్లా ఆదుకుంటారంటే కొండలాగా ఆదుకుంటారు. ఇప్పుడు అక్కడ డాక్టర్ గారు డబ్బులు లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చి మాట్లాడి, మర్యాదగా ఆమె అక్కడ అడిగితే దింపమంటే అక్కడ దింపు అని చెప్పిండంటే ఆయన కొండే. చెప్తున్నా, ఆ రోజు ఆయన ఎవరు? ఒక కొండ, సహాయం చేసే కొండ. అయితే చాలామంది ఉన్నారు. నా ఎక్స్పీరియన్సెస్ కూడా, నాకు కూడా అట్లాంటి మనుషులు నాకు ఉన్నారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ కొండల నుంచి కూడా మనకు సహాయం ఆగిపోద్ది. కొండల వైపు సహాయం అంటే బైబిల్ పండితుల అభిప్రాయం లేదా కొన్ని రకాల మరి విషయాలను బట్టి కొండ మీద నుండి అంటే అక్కడ ఏంటంటే కొంతమంది అది మనకు తెలవనటువంటి సహాయం, అక్కడ నుండి పాలు కానీ, అక్కడ నుండి తేనె కానీ, అక్కడ నుండి మంచి జంతువులు కానీ, అక్కడ నుండి మంచి మాంసం కానీ, అక్కడ నుండి మంచి పంట కానీ, ఏదో ఒకటి ఒక కొండ మీద నుంచి వస్తుంటుంది. వీళ్ళు ఆధారపడేవాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో అన్ని కొండలే ఉంటాయి. ఏముంటాయి? ఇజ్రాయెల్ దేశంలో ఏమున్నాయి? అన్ని కొండలే ఉన్నాయి. కొండలను, లోయలను, నదులు గల దేశము అంటాడు దాని గురించి. ఆ కొండ సందులలో మరి ఆ పాల ఏంటది తేనె, తేనెలు ప్రవహిస్తుంటాయి కొండల మీద నుంచి. వాళ్ళు వాటి మీద ఆధారపడేవాళ్ళు, ఆ సహాయం ఇచ్చేది. ఇప్పుడు కూడా సహాయం వస్తుందని కొండల వైపు చూస్తున్నాడు ఆయన, కానీ లేదు. నిజమే, మనుషులు మనకు సహాయం చేస్తానన్నోళ్ళు ఇప్పుడు చేస్తారు. మనం మంచిగా ఉంటేనే, మనం చెడుగుంటే చేస్తారు సహాయం? చేయరు. సహాయం చేస్తారు ఎప్పుడు? మనం మంచిగా ఉన్నంతకాలం, మనకి వాళ్ళతో మంచిగా ఉన్న కాలం, అనంతకాలం. కొంచెం ఏమన్నా చెడింది అనుకోండి, మనం ఏమన్నా అన్నాం అనుకోండి, మళ్ళీ చేస్తారా? చేయరు. మనుషులు అట్లుంటారు. దేవుడు అట్లా కాదు. యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది, యెహోవా వలనే నాకు సహాయం. ఇప్పుడు యెహోవా వలన నాకు సహాయం కలుగుతుంది అన్నాడు కదా. అసలు ఈ యెహోవా ఎవరు అంటే అది కింద వచనంలో చెప్పాడు, కింద లైన్లోనే చెప్పాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన. అంటే హీఈస్ అ క్రియేటర్. ఆయన సృజించిన వాడు. ఏం చేసిండు? ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి అంటే భూమి ఆకాశాలను సృజించిన దేవుడు మన దేవుడు. అంటే క్రియేటర్. భూమి ఆకాశాలను ఎట్ట చేసిండండి? మన ఆది కాండంలోకి వస్తే కలుగునుగాక. ఎట్ట చేశాడు? కలుగునుగాక. శూన్యంలో నుండి సృష్టిని, ఆదిలో భూమికి పునాది వేస్తే ఆకాశంలో కూడా నీ చేతి పనులే అంటాడు హెబ్రీలో. ఇప్పుడు భూమి ఆకాశములను సృజించను. ఎట్లా సృజించాడు? కలుగునుగాక అంటే ఏమైంది? కలిగింది. కలుగునుగాక అంటే కలిగించిన దేవుడు నా సహాయకుడు. ఇప్పుడు మనం నమ్మితే మనం సమస్యల్లో ఉన్నాం, మనం నమ్మిన దేవుడిని, మనకు సహాయం చేసే దేవుడు యెహోవా వలన. ఆ యెహోవా ఎవరు? నోటి మాటతో అన్ని చేసే దేవుడు. మనకు ఇబ్బందిగా ఉందా? ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు? తయారు చేస్తాడు. నీకు అన్నం కావాలన్నా తయారు చేస్తాడు, డబ్బులు కావాలన్నా తయారు చేస్తాడు, బంగారం కావాలన్నా తయారు చేస్తాడు, బట్టలు కావాలన్నా అప్పటికప్పుడు ఎవరి ద్వారానో నీకు తయారు చేసి ఇస్తాడు. అంతే.
హీఈస్ క్రియేటర్. ఆయన తయారు చేసి సృజించిన వాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా అంటే అర్థం ఏంటి? అప్పటికప్పుడు పుట్టిచ్చేవాడు. ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక అని అన్నాడే, తయారు చేసిండు కదా. ఇప్పుడు నా బిడ్డలకు అన్నం కావాలా, తయారు చేయడా? నీళ్లు కావాలి, ఇచ్చిండా ఇవ్వలేదా వాళ్ళకి? బండలో నుంచి. ఎక్కడి నుండి ఇచ్చిండు? బండలో నుంచి. అన్నం కావాలి, ఎక్కడి నుండి వచ్చింది? ఆకాశం నుండి వచ్చింది కదా. మాంసం కావాలి, మాంసం అడిగారు. నిజంగా మన చిన్న విషయం అది. మనం ఏదో సిగ్గు అనుకుంటామేమో, తప్పు అనుకోకూడదు. మాంసం కావాలని కూడా అడిగారు వాళ్ళు. దేవుడితో స్వతంత్రాన్ని బట్టి ఏం చేసిండు? పూరేళ్ళు ఏమొచ్చినాయి? పూరేళ్ళు పాళం చుట్టుంటే వాళ్ళు రోజు తిన్నారంట, వెక్కసమయ్యేదాకా తిన్నారంట. ప్రతి చిన్నది జ్ఞానం కావాలంటే ఇచ్చాడు సొలొమోను. ఏది కావాలంటే అది ఇస్తాడు, క్రియేట్ చేస్తాడు. అక్కడ పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయింది, క్రియేట్. నీళ్ళనే ఏం చేశాడు? ట్రాన్స్ఫార్మ్ చేశాడు. నీళ్ళే, ఆ నీళ్లు కొండలో పోయాడండి, ఆ కొండలో నీళ్ళు ఇచ్చేసాయండి. ఏమైంది? క్రియేట్, తయారు. అక్కడ అరణ్యంలో భోజనం లేకుండా ఉన్నప్పుడు, 5,000 మంది ఉన్నప్పుడు 2 చేపలే ఉన్నాయి, 5 రొట్టెలే ఉన్నాయి. మరి అంతమందికి పెట్టాలి. ఏం చేసిండు? అక్కడ క్రియేట్, తయారు చేసిండు. ఎక్కడి నుండి వచ్చినా తెలవదు, వస్తూనే ఉన్నాయి, పంచుతూనే ఉన్నారు. ఎంతమంది తిన్నారు? 5 మంది. ఎన్ని మిగిలినాయి? 12. అది క్రియేటర్. అలాంటి దేవుడు మన దేవుడు. అస్సలు భయపడొద్దు. వాళ్ళు సింహాల బోన్లు వేస్తే నోర్లు మూసుకునే సింహాల బోర్లు అయితే సింహాలను ఏం చేయించాడు? నోరు ముప్పించింది. దాన్ని వాటినట్టు క్రియేట్ చేసిండు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్న వాళ్ళని అగ్నిగుండంలో వేశారు. వాళ్ళు తిరుగుతున్నారు, అందులో కాలాల్సిన వాళ్ళు, ఎగరాల్సిన వాళ్ళు, మాడి మసి కావాల్సిన వాళ్ళు రౌండ్లు కొడుతున్నారు. రౌండ్లు ఏసీ అయిపోయింది. అగ్నిగుండం ఎట్లయిపోయింది? ఏసీని చేసేసి. క్రియేటర్, ఈజ్ అవర్ క్రియేటర్. అయితే ఇవన్నీ కూడా వాళ్ళకు జరిగినాయి. కానీ విశ్వాసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి విధేయత. ఎగ్జాంపుల్ నీళ్లు రసంగా మారినని చెప్పుకున్నాం. ఓకే, మంచిది. దేవుడు మన గొప్పోడు, మనం అడిగితే మనకు సహాయం చేస్తాడు. మరి మనకు లేనప్పుడు ఏది కావాలంటే అది ఇస్తాడు. అక్కడ ద్రాక్షరసం లేదు కదా, ద్రాక్షరసం ఇచ్చాడు అంటే అంతవరకే మనకు తెలుసు, లేదా అంతవరకే మనం ఆలోచించుకుంటాం. కానీ అక్కడ వెనక జరిగింది ఏంటంటే శిష్యుల విధేయత ఉంది. అక్కడ శిష్యుల విధేయత, ఒబీడియన్స్. నీళ్లు పోయండి. ఏం చేయాలా? నీళ్లు పోయాలి. నీళ్ళు ఎందుకు ప్రభువా? ఏం మనిషి అయ్యా నువ్వు? ఆడ ద్రాక్షరసం కావాలంటే నీళ్లు పోయండి అంటావు. అన్నారా? అనలే. మరి మళ్ళీ ముంచి విందు ప్రధానికి అన్నాడు. పోసిను మళ్ళీ అయ్యే ముంచి తీసుకుపోయి అంటాడు. ప్రార్థన చేసిండు, దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిండా? లేకపోతే స్తుతించిండా? లేకపోతే ఏదన్నా రసన పిండి కలిపిండా? ద్రాక్షరసం పిండి కలిపిండా? లేకపోతే చేయి పెట్టిండా? ఏం చేయలే. మరి ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే నీకు పిచ్చోళ్ళు అలా కనపడుతున్నావా? కొండలోని నీళ్ళు పోయేవన్నావు, మళ్ళీ ముంచకపోయి ఇయ్యమంటున్నావు అనలే. విధేయత చూపించారు. విధేయత. మనం ఈ విధేయత నేర్చుకోవాలి. ఇలాంటి విధేయత నేర్చుకోవాలి. ఏది చెప్తుంది పోయండి, కొండలో నీళ్లు పోయండి, ఆ కొండలు నింపండి. మళ్ళీ ఏం చేయండి? ఆ కొండలో నీళ్ళు పోయి జనాలకు పోయండి. వీళ్ళు పొయ్యి చూడంలో అందులో ఏమైపోయినా ఆ నీళ్ళు ఏమైనాయి? ద్రాక్షరసమైంది. ఒబీడియన్స్. ఇప్పుడు ఈ విధేయత మనం నేర్చుకోవాలి. ఒబీడియన్స్. మీరు కూడా దేవుడి బిడ్డలుగా మనందరం కూడా దేవుడు మన దగ్గర కోరేది విధేయత. వాక్యానికి, మందిరానికి, సేవకులు, అయ్యా నేను నీ మాట వింటయ్యా, నీ వాక్యం వింటయ్యా, ప్రభా నీ మాట వింట ప్రభువా, నేను నీ మాట వినలేకపోతున్నానయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు ఏది చెప్తే చేస్తానయ్యా, నీ ఇష్టానుసారంగా చేస్తానయ్యా. దేవుడి స్వరం వినటం అంటే ఏంది? దేవుడి మాట వినటం అంటే ఏంది? అంటే మందిరానికి వచ్చి కూర్చొని సేవకుడు వాక్యం చెప్తే వింటమా? అది కాదు. దేవుడి స్వరం మన అన్ని చోట్లలే వినాలి. మన జీవితంలో ఇప్పుడు మీరు పని చేసుకుంటూ ఉంటారు,
అక్కడ దేవుడి స్వరం ఉండదా? ఉండదా? ఉద్యోగానికి పోతాం, అక్కడ దేవుడి స్వరం ఉండదా? అక్కడ తప్పు చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేయకు, ఇది చేయి అంటాడు. రోడ్డు మీద పోతుంటే అదే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, రోడ్డు మీద కానీ, మనుషులతో మాట్లాడే కానీ, తినేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, ప్రతి సందర్భంలో మరి వీ హ్యావ్ టు ఒబే టు ది గాడ్స్ వాయిస్. దేవుడు స్వరానికి మనం విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా కుమారుడా ఇది కరెక్ట్, ఇగో ఇది చెయ్యి, ఇగో ఇది చేయబాకు, ఇగో ఇట్లా మాట్లాడు, ఇగో ఇట్లా మాట్లాడొద్దు, ఇగో ఇది చూడు, ఇగో ఇది చూడొద్దు, ఇగో ఇది తిను, ఇగో ఇది తినొద్దు, ఇగో ఇక్కడ కూసో, ఇక్కడ కూసోవద్దు. ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. దేవుడికి విధేయత చూపించడం, ఈ దేవుడితో ఈ విధేయత చూపించేటువంటి ఈ గొప్ప లక్షణం లేదా ఒక అవకాశం ఎప్పుడు కలుగుద్దంటే ఆయన స్వరం మనకు వినపడేంత దగ్గరకు ఉండాలి. మనం బెంజమిన్ కానీ, ఎస్తేర్ కానీ, రూత్ కానీ, మరి జబరాజ్ బ్రదర్ కానీ, సీమోన్ అన్న కానీ, జోసఫ్ అన్న కానీ, అమ్మ కానీ, నేను కానీ, ఎవరైనా కానీ, ఈ ప్రకాశ ఏం పేరు మోజేస్, మీ అన్న పేరా ప్రకాష్? మోజేస్, అఖిలు, మనందరం దేవుడు మాట వినాలి, దేవుడు చెప్పినట్టు వినాలి. అబద్ధం ఆడొద్దు అంటాడు దేవుడు, మనం అట్లా ప్రతిదీ కూడా దేవుడికి విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలి. ఇలాంటి అలాంటి సహాయకుడు మనం సహాయం చేస్తాడు. కానీ మన దగ్గర ఆయన కోరేది విధేయత. వాక్యం చెప్పినప్పుడు, వాక్యంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి విధేయత చూపించాలి. మీరు కూడా బాప్తీసం తీసుకోవాలిగా, తీసుకుంటారా? సిద్ధపడండి. ఎవరైనా ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, బాప్తీసం తీసుకోవాలి. అది విధేయత. దేవుడి కోసం బతకటం విధేయత. అది చదవాలే కాదంటలేదు, కానీ మనం దేవుడికి విధేయత చూపించటం అది ఆశీర్వాదకరం. ఇందులో ఉన్నటువంటి రెండో విషయం ఏంటంటే కాపుదల. దేవుడి యొక్క కాపుదల. ఎట్లా కాపాడుతాడు? ఇక్కడేమో సహాయం అని మొదలేసిండు. కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నా, నాకు ఎక్కడి నుండి సహాయం వస్తారు, ఎవరు సహాయం చేస్తారు, దేవుడే సహాయం చేస్తారని మొదలుపెట్టి కాపుదలలోకి పోయిండు. అర్థమైందా? 3వ వచనం నుండి 8వ వచనం దాకా మిగతాదంతా ఏముంటుంది అందులో? కాపాడతాడు అని ఉంటుంది. ఆ సహాయానికి కాపుదలకి తేడా సంబంధం ఏంది అంటే, ఎస్పెషల్లీ ఈయన మరి దావీదు జీవితంలో చిన్నతనం నుండి గొర్రెలు కాసిండు. ఎక్కడ? కొండలల్లా. కొంత రాజరికం చేసేటప్పుడే కొంత పట్టణంలో యెరూషలేములో ఉన్నాడు. కానీ ఇక మళ్ళీ కొన్ని సందర్భాల్లో సౌలు విషయంలో, సౌలు సందర్భంలో, అభిషాలోము సందర్భంలో ఈయన జీవితం అంతా గుహలు, లోయలు, కొండలు. ఏలా లోయ, అదుల్లాము గుహ, ఇట్లా అన్ని గుహలు, కొండలు. ఎందుకంటే శత్రువులు ఎవరు ధరుముతున్నారు దావీదుని? శత్రువులు ధరుముతున్నారు. ఫిలిస్తీన్లు, మరి రకరకాల దేశస్తులు. వాళ్ళు కాకుండా మామ సౌలు, అవి కాకుండా కొడుకు ఎవరు? అబ్షాలోము. అరణ్యంలో నెడుతున్నారు. ఇప్పుడు ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్నది ఏంటంటే కొండలే. ఏమున్నాయి? ఇక దావీదికి అందినంత దూరంలో ఏమి కనపడుతున్నాయి? కొండలు కనపడుతున్నాయి. మన నరమాత్రుడు లేడు. అయితే నరమాత్రుడు కూడా లేని ఆ కొండల ప్రదేశంలో సహాయం ఏడ నుంచి వస్తుంది? కొండల నుంచి వస్తుందా? రాదు. అయితే దేవుడు ఆయన ఏమంటాడంటే, యెహోవా వలన నాకు సహాయం. దేవుడే. అయితే అక్కడ ఆయనకి ఏం కావాలి? భద్రతతో, కాపుదలతో కూడుకున్నటువంటి సహాయం, సేఫ్టీ కావాలి. ఇప్పుడు ఆయనకి భద్రత, కాపుదల. అవును, మీరు కూడా భద్రత, కాపుదల, భద్రత, కాపుదల రెండూ కావాల్సి వచ్చే సందర్భాలు చెప్పమంటారా? మీ దగ్గరే ఇప్పుడు పెద్ద రాయి ఉంది, కొట్టాలి. ఒకళ్ళకి కాదుగా, ఇంకొకళ్ళు సహాయం తీసుకుంటారు. సహాయం ఆన్ ది సేమ్ టైం కాపుదల ఉండాలని వద్దా? కన్నుకు తగలకుండా, చేయికి తగలకుండా,
కాపాడుకోవాలని వద్దా? ఒక్కోసారి మనం బాంబులు పెడుతుంటారు, అవి 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 మరి ఏమైతుంటుందో తెలియదు. చెక్కల ముక్కలు గుండ్రాళ్ళు అన్నీ గాల్లోకి లేస్తుంటాయి. అలాంటి టైంలో మీకేం సహాయం కాదు కావాల్సింది, ఏం కావాలా? కాపుదల కావాలి. ఏం కావాలి? కాపుదల. ఇది కొట్టేటప్పుడు ఏం కావాలి? బరువు లేపేటప్పుడు ఏం కావాలి? సహాయం కావాలి. అప్పుడేం కావాలి? భద్రత. నాకు తగలకుండా అంటే సేఫ్టీ. ఎక్కడో చెట్టు చాటునో రాయి చాటునో మనం దాక్కుంటాం, కూర్చోవాలి, లేకపోతే మనకు ఇబ్బంది. అది ఎట్లనో సహాయము ప్లస్ భద్రత ఇస్తారు. ఈ యొక్క అధ్యాయం చాలా మంచి అధ్యాయం మీరు ఎన్నుకుంటారు. ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయం అంటే సహాయము ప్లస్ సేఫ్టీ, భద్రత. కొంతమంది హెల్పే చేస్తారు, భద్రత ఇయ్యరు. కొంతమంది భద్రత కానీ హెల్ప్ చేయరు. ఇప్పుడు ఇల్లు ఉంది, మనకి ఏమిస్తుంది? భద్రత ఇస్తుంది. అంటే వర్షం పడకుండా, చలి పట్టకుండా, ఎండ రాకుండా ఉంటుంది. ఇల్లు మనకు సహాయం చేస్తుందా? డబ్బులు ఇస్తుందా మనకి? ఈదిగా. కొంతమంది మనుషులు మనకు డబ్బులు ఇస్తారు కానీ మనల్ని కాపాడతారా? కాపాడలేరు. కానీ దేవుడే భద్రత. అయితే ఆయన కాపుదల ఈ 121 అధ్యాయంలో చాలా రకాలుగా ఉంది. ఆయన కాపుదల ఎట్లుందంటే, మరి ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఎట్లా కాపాడతాడంటే పాదం తొట్టిల్లకుండా. అవును, మన కాళ్ళు ఎంత మంచిగా ఉంటేనే ఆ బలం అంత కాళ్ళలో బలమే ఉంటుంది. మనుషులకి కాళ్ళలో బలం ఉండాలి. జారుతుంటుంది, ఒక్కోసారి రాళ్ల మీద జారుతుంటాయి. అయితే తొట్టిల్లనీయకుండా, ఇదేమో ఒక అర్థం. ఇంకోటి కాలు జారటం అంటే లోకంలో ఇంకొక అర్థం. పాపం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, తొట్టిల్లిపోకుండా, దేవుళ్ళలో నుండి వాక్యంలో నుండి తొట్టిల్లిపోకూడదు. మనం పక్కకు పోకూడదు, కాలు బెసకూడదు, వేరే వాళ్ళతో గలవకూడదు, లోకస్తులతో అన్యులతో గలవకూడదు, వాళ్ళ ఆచారాలతో పోకూడదు. అది ఏంటంటే పోయినాం అనుకో, కాలు జారినట్టే, తొట్టిల్లినట్టే, కింద పడ్డట్టే. నిలబడ్డోళ్ళు ఏమైనట్టు? కింద పడినట్టు. దేవుడు మనల్ని కాపాడతాడు. తర్వాత మరి కునుకడు నిద్రపోడు అంటే మనకి ఆయన దాని అర్థం ఏంటంటే ఆయన రిస్క్ తీసుకొని క్రయంతో కాపాడుతాడు అనమాట. నిద్రపోకుండా కాపాడతాడు. నిద్రపోకుండా. ఎవరైనా నిద్రపోకుండా కాపాడేది? సైనికులు కాపాడుతారు మనల్ని, దేశాన్ని. నిద్రపోకుండా కావులు కాస్తున్నారు. నిజమే, వాళ్ళు డ్యూటీ చేస్తారు, 8 గంటలు మెలకువతో ఉంటారు. వాళ్ళు డ్యూటీ అయిపోయి ఇంటికి పోతే నిద్రపోతారా? పోతారా? వేరే వాళ్ళు డ్యూటీ చేస్తారు, అది వేరే సంగతి. ఒక్కళ్ళే చేయలేరుగా నిద్రపోకుండా. అయితే కానీ దేవుడు మరి కొనుక్కోకుండా నిద్రపోకుండా రిస్క్ చేసి ఆరోగ్యాన్ని చంపుకొని దివారాత్రులు మనం పండుకున్నప్పుడు కూడా కాపాడుతున్నాడు. తర్వాత యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిపక్కన యెహోవా నీకు నీడగా నుండు. నీడలాగా కుడిపక్కన సపోర్ట్. ఆ తర్వాత పగులు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను. డే అండ్ నైట్. పగులు అంటే ఎండాకాలం ఎండ దెబ్బ తగులుద్ది, వడదెబ్బ అంటారు. నైట్ కూడా దెబ్బ తగులుద్దా? వెన్నెల దెబ్బ అంటే అవును, వెన్నెల దెబ్బ ఉంటుంది. దీన్ని చీకటిలో తిరుగు తెగులు అంటాడు. చీకటిలో తిరుగు తెగులు 90వ కీర్తనలో ఎన్నో అధ్యాయం? 91 6, అది 5:6. తొంభై 91వ కీర్తన 5:6 చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను భయపడకుండా. అసలు డోంట్ కేర్, భయపడాల్సిన అవసరం. ఏ రోగం ఏంగా దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం, మనకు దేవుడు ఉన్నాడు. ఏ తెగులు కూడా, ఏ రోగం కూడా
ఏ పగులు కానీ నైట్ కానీ, పగులు కానీ నైట్ కానీ, పగులేమో సూర్యుడు, నైట్ ఏమో చంద్రుడు, ఇక నైట్ సాతాను శక్తులు, అంధకార శక్తులు అంటారు, చీకటి శక్తులు ఉంటాయి. ఇవన్నీ ఏది కూడా మనల్ని తాకకుండా అంటకుండా కాపాడుతాడు. నిన్ను సమీపింపనీయడంట. చూడండి, ఇది 91:10 నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు, దగ్గరకు కూడా రానియడు. అగో అదేంది ప్రహరీ గోడ, అది బయట కాంపౌండ్ వాళ్ళు ఆడికి వస్తుంటేనే ఓ అంటాడు, వెళ్ళగొడతాడు దాన్ని. ఎంటర్ కావద్దు, లోపల రావద్దు, నువ్వు సమీపించదు అంటే దగ్గరకు వస్తుంది కానీ మన దగ్గరకు రాదు, రానియడిగా అక్కడే అటు నుంచి అటు వెళ్ళిపో. ఇది ఎవరు, ఇక్కడ ఎవరున్నారు, నా బిడ్డలు ఉన్నారు, సమీపించు, గుడారానికి సమీపించు. లేకపోతే విషయం ఏంటంటే చెప్పకూడదు, నాకు తెలిసిన సేవకులు ఎంతమంది చచ్చిపోయారు, పెద్ద పెద్ద సేవకులు చచ్చిపోయారు, డబ్బుండోళ్ళు చచ్చిపోయారు, ఉద్యోగస్తులు చచ్చిపోయారు, యవనస్తులు చచ్చిపోయారు, ఆడోళ్ళు మగోళ్ళు చచ్చిపోయారు. అంటింది వాళ్ళకి, మనకు అంటలేదంటే, మన దగ్గర రాలేదంటే మనం గొప్పవాళ్ళమా? మనకు డబ్బు ఉందనే, లేకపోతే మనకు ఉద్యోగాల స్థాయిలో ఉన్నాయనే? ఎందుకు రాలే? మనకు ఎవరున్నారు? దేవుడు. ఆయన అనుమతిలే, వెళ్ళిపో, సమీపించొద్దు, దగ్గరకు వచ్చిందని కూడా నెట్టేస్తా. అది రాత్రి దెబ్బ రాత్రి దెబ్బ అంటే అపాయం రాకుండా సేఫ్టీ, కాపుదల, అపాయం రాకుండా. 7వ అపాయం రాకుండా కాపాడుతాడు. ఏ అపాయం అక్కడ రాయబడింది, ఏ అపాయమును, అపాయం అంటే చిన్న చిన్నది పెద్ద పెద్దది, అది ఏదైనా కావచ్చు, అది కూడా ఏది రాకుండా మనల్ని కాపాడుతాడు. తర్వాత ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, ప్రాణాన్ని. ప్రజల లెక్కల్లో, దేవుడి లెక్కల్లో మరి జనాభా లెక్కల్లో మనం ఉంచాడు, లేకపోతే మన పేరు తుడిచిపెట్టబడేది. ప్రాణాన్ని కాపాడు, ప్రాణాన్ని అంటే మట్టిలోకి దిగకుండా, సమాధిలోకి దిగకుండా, మృతుల్లోకంలోకి పోకుండా మరి దేవుడు మనల్ని కాపాడు, ప్రాణాన్ని కాపాడు. ఇది కాపుదల. ఈ కాపుదల అంటే వాల్యూబుల్, విలువైన కాపుదల. ప్రాణానికి బదులుగా ఎవరు ఏమిస్తారు? ప్రాణాన్ని కాపాడితే గ్రేట్, అది ప్రాణాన్ని కాపాడు. తర్వాత ఇది మొదలుకొని నిరంతరం ఎవర్లాస్టింగ్, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. మన జర్నీలో కూడా ఉంటాడు, జర్నీస్లో. అవును, ఈ రోజులు ఎట్లున్నాయి, రోడ్డుకు పోతే క్షేమంగా ఇంటికి వస్తామని నమ్మకం లేదు. మంచిగా మరి 4 కోట్లు 3 కోట్లు పెట్టి కొనుక్కోండి మరి రేస్ బైక్, సరదాగా పోయేద్దామని పోయిండు. ఎవరు? రేస్ బైక్ సాయిధరం తేజ్, కోమాలో ఉన్నాడు. అంటే ఆ బండి అమ్మితే మనం 2 అంతస్తుల బిల్డింగ్లు 4 కట్టుకోవచ్చు. ఒక బండి అమ్మితే 3-4 అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు. వాడు బండి ఖరీదు అంత. అయితే సేఫ్టీ ఉందా? హరికృష్ణ, ఇది తెలిసే ఉంటుంది, ఎన్టీఆర్ కొడుకు. ఎక్కడికో పోతుండే తెల్లవారుజామున, డివైడర్ గుద్ది గాలిలో లేచి అట్నుంచి వచ్చే కారు మీద పడ్డది. ఆ కారులో ఉండేవాళ్ళు 2 చచ్చిపోయారు, హరికృష్ణ కూడా చచ్చిపోయారు. రాకపోకలు, పోవటమే, రావటం లేదు, వస్తే పోవటం లేదు. రాజశేఖర్ రెడ్డి పోయిండు, వచ్చిండా మళ్ళీ వెనక్కి? రాజశేఖర్ రెడ్డి పోయిండు, మళ్ళీ వెనక్కి వచ్చిండా? రాకపోక, సేఫ్టీ లేదు. దేవుడు మన రాకపోకల్లో కూడా, జర్నీస్లో కూడా, నీ ప్రయాణాల్లో కూడా. అవును, ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం మనం, ఎంత ట్రాఫిక్ ఉంటుంది బయట, ఎన్ని వాహనాలు ఉంటాయి. అందులో సరిగా డ్రైవింగ్ వచ్చినోడు ఉంటాడో ఉండడో, లైసెన్స్ ఉన్నోడు ఉంటాడో ఉండడో, మంచిగా నోడు నడిపాడు ఉంటాడో ఉండడో, కొంతమంది మరి మంచివాడు ఉంటాడో తాగి నడుపుతుంటాడో కూడా తెలియదు. అయినా మనం పోతుంటాం. అవునా? మనం పోతుంటాం, మనం వస్తుంటాం.
అయితే మనం ఏం చూస్తున్నాం? ఆయన కాపుదలను చూస్తున్నాం. రాకపోకల్లో కూడా నేను కాపాడు. ఎవరండి అంటే దాని అర్థమైంది, మనతో పాటు వస్తాడు, మనం తీసుకుపోతుంటాడు. ఈ రెండు విషయాలు, సహాయముతో కూడిన భద్రతో కూడిన సహాయం. కొండల కంటే మించినోడు దేవుడు. మన 7 కొండలోడు దేవుడు. మన ఆ కొండలు కాదు, ఆ 7 కొండలు కాదు, 70 కొండల కంటే పెద్దోడు, అన్నిటికంటే ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసిస్తాడు. 7 కొండల మీద పశువులు వెండి బంగారములు ఉన్నాయి అంటాడు. అన్నీ ఆయనే. కొండల కాడి నుంచి కాదు, కొండల మీద ఉన్నటువంటి దేవుడి నుండి మనకు సహాయం వస్తుంది. ఆయన ఎవరో తెలుసా అండి? మనకు నమ్ముకొనదగిన సహాయం. ఎవరు? నమ్ముకొనదగిన సహాయం. దేవుణ్ణి నమ్మితే ఆయన సహాయం చేస్తాడు. ఏ దిక్కు నుండి ఆయన సహాయం చేస్తాడు. అందుకని మొర్దెకాయ అంటాడు ఎస్తేరుతో, అమ్మా యూదులకు రక్షణ అయితే ఏ దిక్కు నుండి అని వస్తుంది కానీ అంటాడు. అంటే అర్థమైంది, దేవుడు తన ప్రజల్ని ఎట్లనైనా కాపాడుకుంటాడు. పైనుండి సహాయం. అదొక మాట చదువుదాం. కీర్తన 20 2వ వచనం. 22 కీర్తన. మన సహాయం ఎక్కడ నుండి వస్తుంది? కొండల తట్టు కాదు, పరిశుద్ధ స్థలం అంటే పైనుండి, ఆకాశంలో నుండి, పరిశుద్ధ స్థలంలో నుండి. కాబట్టి ఇలాంటి సహాయకుడు మనకున్నాడు. అయితే ఈ సహాయం పొందాలంటే మనం కొండల మీద ఆధారపడకూడదు, కొండల వైపు చూడకూడదు. మరి మన కొండ అయినటువంటి యేసుప్రభు వైపే చూడాలి, మన బండ అయినటువంటి యేసుప్రభు వైపే చూడాలి. అదొకటి. సహాయం చేసే విషయంలో ఏ దేవుడు అంటే ఈయన క్రియేట్ చేసే దేవుడు. మన సహాయాన్ని ఏం చేస్తారు? అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాడు. అప్పటికప్పుడు క్రియేట్ అవుతుంది. హాస్పిటల్కి పోయాను, ఎవరు తెలియదు మాకు, పోతే అక్కడ వాళ్ళు ఉంటారు కదా హాస్పిటల్లో గేట్ దగ్గర కూర్చొని వాళ్ళు ఏమంటారు, వాచ్మెన్ డోరు తీసి అందరిని లోపల పంపిస్తుంటాడు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ కూర్చొని ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చుంటారు, ఏదో అంటారు వాళ్ళని, అటెండర్ లోపల పంపిస్తాడు డాక్టర్ దగ్గరికి. లేచి నుంచొని ప్రైజాడు చెబుతుంది, నాకు తెలియదు ఆడ అంటే, మీరు ఎక్కడండి? బలానా కాదు, సేవకు ఏం చేస్తారు? పాస్టర్ మీరు? అవును. అదే బైబిల్ చూసి అర్థమైందండి. అవునండి, రండి నేను తీసుకుంటాను. మాకు పాస్టర్ అండి, చూడండి అమ్మగారు అయ్యగారు వచ్చారు, మరి ఏదో వాళ్ళు చూసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ ఆయన క్రియేట్ చేసిండు దేవుడు, మాకు తెలియదు. సహాయం ఎట్లా వచ్చింది? క్రియేట్ అక్కడ అయిండు, అక్కడ దేవుడు ఆయన పెట్టిండు, మాకు తెలియదు. ఆయన మనకు కూడా అంతే పెడతాడు. మనం అనుకుంటాం ఎట్లా క్రియేట్ చేస్తాడు. అప్పటికప్పుడు వచ్చేస్తారు అంతే. వచ్చి ఎంత భక్తుల జీవితాలు, భక్సింగ్ గారి జీవితాలు కావచ్చు, ఎంతమంది భక్తుల జీవితాలు చూసాము. ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు అక్కడే దేవుడు సహాయం చేస్తాడు. అప్పటికప్పుడు క్రియేట్ చేస్తాడు అంతే. మరి నాన్నోళ్ళు చెప్పారు, మేము దేశం పోయేటప్పుడు కింద నుంచి పోవాలంటే నీళ్ళు ఉన్నాయి, మరి పై నుంచి పోయే కారు డ్రైవర్ని తీసుకొచ్చాడు. అది క్రియేట్ కాదా? దేవుడు క్రియేట్ చేసినట్టు కాదా? ఎస్, నిజమే. అలాంటి దేవుడు కలిగి ఉన్నాడు. అది క్రియేట్ చేయాలంటే శిష్యుల్లాగా మనకేముండాలి? విధేయత ఉండాలి. దేవుడు స్వరం వినాలి, దేవుడు మాట వినాలి. ఆయన ఏది చెప్తే అది చేయాలి, ఆయన మాటే వినాలి. నరుని మాట నేను వినుకో, ప్రభువా నీ సేవ నీ చేస్తా, నీ మాటే వింటాయ్యా, నేను వేరే వాళ్ళ మాట
వినను. ఆయన మాట వినేటటువంటి వారంగా ఉండాలి. ఆయన కోసం బతికేటువంటి వారంగా ఉండాలి. అందుకోసం యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు, కలవరిలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు, మన కోసం తిరిగి లేచాడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువు చెప్పుకుందాం, ఈ ప్రకారంగా మనం ఉందాం, మనకు సహాయం చేస్తాడు. అదే సమయంలో కాపాడుతాడు, భద్రత ఇస్తాడు. ఎప్పుడు నిరంతర భద్రత, శాశ్వత భద్రత, రిస్క్ తీసుకుని భద్రత, నిద్రపోకుండా భద్రత, ప్రాణాన్ని కాపాడటం, మరి భద్రత, మరి రాకపోకల్లో భద్రత. ఎన్ని భద్రతలు ఉన్నాయో. ఏ అపాయం రాకుండా కాపాడటం, ఇంటికి ఏ తెగులు రాకుండా కాపాడటం, ఎండకు పగులు కాపాడటం, నైట్ కాపాడటం, మధ్యాహ్నం కాపాడటం. ఎంత సేఫ్టీ ఉంది మనకి. కాబట్టి ఇలాంటి సేఫ్టీ మనం పొందుకోవాలంటే ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దావీదు గారు కొండల తట్టు ఎత్తినట్టు, కొండల తట్టు నా చేతుల కన్నులు దేనికోసం? సహాయం కోసం. అంటే కన్నులు ఎత్తడం అంటే చూడటం. ఇంకొక దగ్గర ఉంటుంది, అయ్యా యజమానుడు చేతి తట్టు, దాసుడు తన యజమానుడు చేతి తట్టు చూస్తున్నాడు, దాసురాలు తమ యజమానురాలు చేతి తట్టు చూసినట్టు. ప్రభువా, నీ నుండి సహాయం పొందే వరకు నేను నీ వైపు చూస్తున్నానయ్యా. మనం అడుగుదాం. అందుకే రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎన్ని చూశాడో, ఎన్ని అద్భుతాలు చూశాడో వాళ్ళ జీవితంలో. మావం తరిగినప్పుడు కానీ, కొడుకు తరిగినప్పుడు కానీ, ఎలుగుబంటి వచ్చినప్పుడు కానీ, సింహం వచ్చినప్పుడు కానీ, ఈటి విసిరినప్పుడు కానీ, సౌలు వెంటబడినప్పుడు కానీ, శత్రువులు వెంటబడినప్పుడు కానీ, సౌలు ఈటి విసిరినప్పుడు కానీ, అదుల్లాం గుహలో దాక్కున్నప్పుడు కానీ, గొల్లియాతు వచ్చినప్పుడు కానీ, వండర్ఫుల్ హెల్పింగ్, వండర్ఫుల్. చిన్న రాయి పెద్ద శత్రువుని ఓడించింది కదా. దావీదు ఎందుకు ఈ మాట అంటాడు? నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవాయే నాకు సహాయం చేస్తాడు అని ఎందుకు అంటున్నాడంటే, ఎవరు చేయలేని ఆయన చేశాడు. చిన్నపిల్లోడు దావీదుని ఏం చేశాడు? అదే గొల్లియాతుని ఏం చేశాడు? చంపేశాడు. దేంతో? చిన్న రాయి, నున్నని రాయితో. మన దగ్గర చిన్న డబ్బే ఉంటుంది, కొంత డబ్బే ఉంటుంది, కొంత జ్ఞానమే ఉంటుంది, కొంత బలమే ఉంటుంది. కానీ మన టార్గెట్ని మనం ఏం చేయొచ్చు తెలుసా? ప్రభువుని బట్టి పడేయచ్చు, పగలగొట్టవచ్చు, పిండి చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఊకినే మన దగ్గర కొంత డబ్బు, అప్పులు చాలా పెద్దగా ఉంటాయి, కానీ దీంతోనే దాన్ని చేస్తాం. 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000 మందికి పెట్టేటట్టు చేశాడు కదా. అట్లనే చిన్న రాయే కానీ పెద్ద సక్సెస్, పెద్దది. మనం చిన్నపిల్లలమే, లేకపోతే చిన్న జ్ఞానమే, మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని ఉపయోగించుకొని గొప్ప కార్యాలు చేస్తాం. ఇవన్నీ జరగాలంటే వీ హ్యావ్ టు డిపెండ్, ఆయన వైపు చూడాలి, ఆయన సహాయాన్ని కోరు, ఆయనకు విధేయత చూపించాలి. ఈ విషయాలు మనం చేస్తే ఈ పై ఉన్న విషయాలన్నీ దేవుడు మనకు సహాయం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ కుటుంబ సభ్యులు ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి. మరి కొన్ని అవసరాలు, మన ప్రార్థన అవసరాలు ఉంటాయి కదా, అవసరాలని మరి చేయండి, ప్రార్థన చేయండి. తండ్రి పాసనలో తండ్రి ఈ విధంగా తిరిగి రావడానికి తండ్రి ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా, నేను నమ్మదగిన వాడు. నా జీవితంలో కూడా ప్రభా మరి నేను ఎన్నో దేవుని తీసుకుంటూ వచ్చారు తండ్రి. అవన్నీ కూడా కొన్నిసార్లు మర్చి నా తండ్రి నేను ఆరాధించలేక మహిమపరచలేక కొన్నిసార్లు అయినా నీ సహాయకుడు బుద్ధిహీనుడు నన్ను కూడా క్షమించండి. నా జీవితంలో ప్రభా మరి అనేక మేలులు తండ్రి మీరు చేస్తూ వచ్చారు. దావీదు జీవితంలో కూడా ప్రభా మరి నా తండ్రి అబ్దుల్లాం అనే గుహలో తండ్రి అనేక పాటలు నేర్పిస్తూ తనకు వాస్తవమైన వాడుగా, సమీపమైన వాడుగా, తండ్రిగా, రక్షకుడుగా, విమోక్షకుడుగా రుజువుపరుచుకున్నావు ప్రభా. నన్ను కూడా నా తండ్రి తమిళనాడుకి తీసుకెళ్ళి నా తండ్రి నీ ప్రేమను రుచి చూశాను, నీలో ఆనందించాను. కానీ ఈ లోకంలో ప్రభా మరి నైనా కొన్ని
నా ఆత్మీయ జీవితంలో అబ్దుల్లాం అనే గుహ లాంటి ప్రభా పరిస్థితుల్లో నన్ను కూడా తండ్రి కొన్ని నైనా మరి అనేక పాఠాలు నేర్పిస్తూ నాకు కూడా తండ్రి మరి నైనా సమీపంగా ఎంతో ప్రభా మరి నేను శక్తిని చూడగలిగాను. తండ్రి నేను ఈ దినమున ఈ దాసు ప్రభా అన్నతో మరి పంచుకున్నట్టుకు అయ్యా మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. నా జీవితంలో చాలా మేలులు చేశారు ప్రభా. అవకాశం ఉంటే బిడ్డల మధ్యలో ఇంకా పంచుకున్నట్టుకు సహాయం చేయండి. అవు తండ్రి నైనా మరి గత జరిగిన నెలలలో సంవత్సరంలో ప్రభా మరి చూసినట్టయితే కరోనా వైరస్ చాలా తీవ్రంగా నాకంటే అందచందాల వారు ఎంతో శ్రేష్ఠులు మరణించుంటారు. కానీ వారికంటే ఏమాత్రం మేము మంచితనం కాని వారం తండ్రి ఈ దినం వరకు కూడా ప్రభా మరి ఇలాగ మేము కూడుకుని నీ మంచితనాన్ని నీ దాసులు ప్రభా నడిచిన అనుభవాలలో ప్రభా వారిని కాపాడుతూ బలపరుస్తూ ఇదే వాక్యం మమ్మల్ని కూడా ఆదరిస్తూ నాయన తెగులు రాకుండా పగలు రాత్రి మరి కునుకువు నిద్రపోవు ఈ విధంగా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. మరి సీమోను రూతు ప్రభా వారి నిన్ను ప్రేమ రుచి చూసి వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా. తండ్రి నా ఆశ ఏంటంటే ప్రభా నేను చిన్న వయసులో నిన్ను బిడ్డల వాక్యంలో పెంచకపోయినా క్రమంలో పెంచకపోయినా దేవా నువ్వు నమ్మదగిన దేవుడు. నీ ఆత్మ ద్వారా తండ్రి నీ దాసు ద్వారా తీసుకొచ్చిన లేఖనాల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడుతారండి. వాస్తవమైన వాడుగా ప్రేమమయుడుగా దయామయుడుగా నా తండ్రి వారి జీవితాలలో తండ్రి వారిలో పాప క్షమాపణ నీ చేతను కలిగిస్తూ నీకు పాత్రలుగా వాడబడి వారికి సహాయించండి. దావీదు కూడా ప్రభా మరి ఈ సమయాన్ని నైనా పోగొట్టుకున్నాడు. ఆ బిడ్డను కూడా మరి ఒకసారి దర్శిస్తాడు ప్రభా. మరి బిడ్డలు కూడా తండ్రి సరైన గ్రహింపులోనికి తీసుకొచ్చి బాప్తిస్మం తీసుకొని ప్రభా మరి నైనా నీ కొరకు పాత్రలుగా వాడబడి వారికి సహాయించండి. అలాగే నీ దాసుడు ప్రభా అన్నను కూడా చిన్న వయసులోనే మీరు ఏర్పరచుకుని దాసులని ప్రభా ఇంతవరకు మీరు తండ్రి మరి నైనా ఈ గ్రామానికి చాలా మురటాటమైన మనుషులు లోబడని వారు వానాంకైతువుల జనలని మోషే చెప్పాడు. తండ్రి ఇటు జనముల మధ్యలో నాన్న తండ్రి నీ దాసుని తీసుకొచ్చావు తండ్రి ప్రభా. మరి దాసుని ప్రభా అత్యధికంగా లోతైన విధానంలో సుత్తి లాంటి అగ్గి లాంటి ప్రభా కఠిన హృదయాలను పగలగొట్టువాడుగా తండ్రి ఒక పాత్రగా రానున్న దినాలలో ప్రభా సాధనంగా వాడుకోండి. నా తండ్రి పసి కందలు బిడ్డలు తీసుకొచ్చారు సేవకు నైనా నేను నమ్మిన వారు ఏమాత్రం నువ్వు తోసివేయవు, కాపాడుబడువు, కునుకువు, నిద్రపోవు తండ్రి. నీకు వందనాలు. ప్రార్థన కూడా ఆరోగ్యం బాగలేదు, ముట్టి స్వస్థపరచండి. అలాగే నా తండ్రి నిన్న మొన్న కూడా ప్రభు మరి మాకు ఎంతో ఆశీర్వాదకరంగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అలాగే మరి నైనా తండ్రి ఓరేబులో కూడా ప్రభా మరి నైనా తండ్రి నీ దాసుడు మరి తమ కొరకు ప్రత్యేకంగా ప్రభు మరి నైనా తండ్రి నైనా మరి నైనా నీ దాసుని కూడా ప్రభా మరి వాక్యం ఎంతగా ప్రభు మరి నైనా గురించి కొన్ని పాఠాలు మాకు నైనా ద్వారా నేర్పిస్తూ వచ్చారు నైనా. ఆ యొక్క కూడికలలో ఎవరైతే పాలు పొందారో నీళ్ళతో సహా అన్నంతో ఆహారంతో సహా నైనా కూడికలలో ఎవరెవరు సహాయం చేశారో 100 రెట్లుగా ఆశీర్వదించండి ప్రభా. కృప చూపించండి. మా రెహబతు మందిరంలో కూడా ప్రభా మేము కూడా స్పెషల్ మీటింగ్లు ఈ విధంగా ప్రభా మరి నైనా మేము కలిగి ఉండాలని ఆశ కలిగి దేవాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. ఇక్కడ కూడా ఉన్న సహోదరులు హృదయాల్లో మాట్లాడుతారండి. ఒక్కరు కూడా ఒక్క మనసు లేదు, పైకి మాత్రం ప్రైజులాడని చెప్పుకుంటాం కానీ తండ్రి అవునైనా హృదయంలో దుష్టకార్యం పెట్టుకుని పొరుగు వాళ్ళతో సమాధానంగా మాట్లాడే రీతిగా ఉంటున్నాం దేవా. నన్ను మమ్మల్ని కూడా క్షమించుతూ ప్రభా అందరి హృదయాలలో సహోదరుల ఐక్యత ప్రేమ ఏక మనసు కలిగించి యవనస్తులలో ఇంకా పాత స్వభావం శరీర కార్యాలన్నీ కూడా దూరపరిచి అందరూ కూడా ఆత్మ ఫలాలు ఫలించేవారుగా సహాయించండి. కృప చూపించండి ప్రభా. సిద్ధమైతే సాయంకాలం నా తండ్రి దాసుడు ప్రభా మరి వారి ఇంట్లో మరి కూడిక ఉంది, అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడుతారండి, సహాయించండి. అంత మాత్రం కాదు ప్రభా మా కుటుంబానికి మాత్రం కాదు వినిపించిన వాక్యాలు ప్రభా మరి లైవ్ ద్వారా ప్రభా వినుతున్న బిడ్డ హృదయాలలో వారితో కూడా మీరు మాట్లాడుతారండి, సహాయం చేయండి తండ్రి. ఫోన్ ఇచ్చావు, ఫోన్ అప్పు కూడా తీర్చుకున్నట్టు సహాయం చేయండి.
తండ్రి నీవే పోషించేవాడు, సంరక్షించేవాడు. మంచి ఆరోగ్య బలం ఇవ్వండి. అన్నకు నూతన బలం, శక్తి ఇచ్చి ఇటు మరి నా తండ్రి అక్కడ కూడా మరి ఆశపడుతున్నారు. నా తండ్రి బిరంగుడాలు కూడా మరి ఆ బైబిల్ స్టడీలో ప్రభా బుధవారం అక్కడ కూడా రాకపోకలో తోడుగుండి ఇంకా లోతైన కార్యాలు వాళ్ళతో మీరు మాట్లాడుతూ రండి ప్రభా. మరి నైనా బబ్బెనను కూడా ఒకసారి మీరు దర్శించండి, సాయం చేయండి. మరి ఒకసారి మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మధ్యాహ్నం తండ్రి అక్కడ తండ్రి నీ రాత్రి పూట పెట్టి తండ్రి నేను పూజించే భాగ్యం మాకు దయచేసిన సూత్రం తండ్రి నేను సూత్రం తండ్రి నేను తండ్రి అందరికీ తండ్రి మాది లేకుండా తండ్రి నీకు తండ్రి నీకు మొత్తం ఉండాలి సాయంపడి తండ్రి సూత్రం తండ్రి మా తండ్రి చెప్పిన తండ్రి వాక్యం తండ్రి మా హృదయంలో తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి బలం దేవుడు తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సూత్రం తండ్రి తండ్రి మేము తనతో తండ్రి కాశీ కాపాడు తండ్రి సూత్రం తండ్రి ఎంతో తండ్రి ఎన్నో తండ్రి రోగాల మధ్యలో ఎన్నో ఇది కష్టాల మధ్యలో తండ్రి మమత తండ్రి అన్ని తండ్రి నీటిల మధ్యలో తండ్రి మమత తండ్రి కాశీ కాపాడి తండ్రి సూత్రం తండ్రి ఇంత దాకా తండ్రి మేము క్షేమం ఉండమంటే నీ సిద్ధమే తండ్రి సూత్రం తండ్రి నువ్వు లేనిది తండ్రి మేము లేదు తండ్రి సూత్రం తండ్రి తండ్రి ఎక్కడి నుంచి సహాయం వస్తుందని మేము ఎదురు తండ్రి కొండల తట్టు కాదు తండ్రి నీ తట్టు తండ్రి మాకు తండ్రి సహాయం కలుగు తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి నేను తండ్రి ఏది మెలుగు తండ్రి నీలో తండ్రి తండ్రి ఇదే సాయం పడు తండ్రి సూత్రం తండ్రి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి తండ్రి అన్నని తండ్రి అక్కడ అందరు తన బిడ్డలు దాన్ని తీసుకొచ్చి మా తండ్రి ఇంట్లో తండ్రి ప్రార్థన పెట్టి తండ్రి సూత్రం తండ్రి నీ తండ్రి ఆశీర్వాదకరంగా ఉండేలా సాయం పడు తండ్రి సూత్రం తండ్రి మాలో ఉండే తండ్రి పాపాలు అన్నిటిని మన్నించి తండ్రి సూత్రం తండ్రి తండ్రి మొదలది తండ్రి నిన్ను ఎదుర్కొనే వారిగా తండ్రి మేమంతా ఉండేలా సాయం పడు తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి బిడ్డల తండ్రి అందరూ తండ్రి నువ్వు తోడు తండ్రి సూత్రం తండ్రి సూత్రం తండ్రి తండ్రి ముగ్గు మంచి ఉద్యోగం మంచి దైశ్యం చేసినాం తండ్రి. ఆమేన్. తండ్రి పొందడానికి కొందనాలు ప్రభావ నిన్న నేడు మరందో ఎక్కడితే ఉందో నీకు కొందనాలు ప్రభావ ఎంతో కాచి కాపాడి ప్రభావ మా రాకపోకలు తోడు ఉండి ప్రభావ మేము చేసే పనులు మాకు తోడు నన్ను కొందనాలు తండ్రి ప్రభా విషయ తండ్రి మేము ప్రభా నేను ఎదుర్కోకుండా ప్రభావ ఇష్టానుసారి జీవిస్తుంది క్షమించండి ప్రభా నేను మధురం రాకుండా ప్రభావం క్షమించండి ప్రభా ఎల్లప్పుడూ స్థుతించి కనపరచుకోవాలని సహించే ప్రభావ మా ఇంటి కుటుంబ ప్రభావ ఎల్లప్పుడూ స్థుతించే వాళ్ళని ఉండడం సహించే ప్రభావ నేను ఆరాధించే వాళ్ళని ఉండడం సహించి నేను ప్రభా తండ్రి ప్రభా మాకు సహాయం చేయండి తండ్రి మేము తప్పులో ఉన్నాం ప్రభా అనారోగ్యంతో ఉన్నాను ప్రభా మార్చండి ప్రభా మాకు ఆహారం దయచేయండి ప్రభా సూత్రం ప్రభా తండ్రి సోమవారం ప్రభా మొత్తం కాలంలో ప్రభా సేవకుని తీసుకొచ్చేయండి ప్రభా ప్రేరేపడినందుకు తండ్రి ప్రభా నేను స్థితి ఆరాధన చేస్తున్నాం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమల తండ్రి పరిశుద్ధమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి సీమోన్ బ్రదరు రూతు యొక్క కుటుంబాన్ని బట్టి వందనాలు ఎస్తేరు రూతు రిబ్కాన్ని బట్టి తండ్రి మన ప్రభా మరి జోసఫ్ బెంజమిన్ బట్టి వందనాలు ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రియుల గృహంలో ఈ విధంగా తండ్రి మరి కుటుంబ ప్రార్థన కలిగినటువంటి మరి ధన్యత మాకు ఇచ్చారు తండ్రి కీర్తన 121 అధ్యాయంలో నుండి మీరు మాకు ఇస్తున్నటువంటి సహాయము భద్రతను బట్టి వందనాలు పలు రకాలుగా మేము చూడగలిగిన వందనాలు ఎత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి నీ దాసుడు సోదరుడు జోసఫ్ను బట్టి ప్రభా మరి మార్తమ్మకను బట్టి వందనాలు వారి సంతానాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవుడు బ్రదరు తండ్రి మరి సుదర్శన్ బట్టి వందనాలు తండ్రి మరి మోజస్ ప్రకాష్ బట్టి వందనాలు ప్రభావ తండ్రి మరి జబరాజు బ్రదరు ఆవన సిస్టమ్ బట్టి వందనాలు మరి జోసఫ్ రాజుని బట్టి మేము స్తుతిస్తున్నాం బాబును చిన్నవాడిని జ్ఞాపకం చేసుకోండి తాకండి బలపరచండి సహోదరుడు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి
తండ్రి మరి కొంత జలుబు జ్వరంతో మరి కుటుంబాలు బాధపడుతూ ఉన్నారు, ఎరుగుదురు కృప చూపించండి. ఆర్థికంగా తండ్రి సహాయం చేయండి. మరి హనుమంతు బ్రదర్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, మరి రేఖా సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. మరి నేను గొప్ప రక్షణ ఆశీర్వాదంలోకి ఆ కుటుంబాలను కూడా తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇంతవరకు మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. సోదరుడు మరి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలను బట్టి కూడా వందనాలు. మరి ఇక్కడ మా ప్రియులు వారందరిని బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కలు తీర్చండి. చేతి పనుల్లో ప్రభా మరి నీ కష్టార్జితం దీవిస్తానని సెలవిచ్చింది దేవుడు, నీ చేతి పనులను ఆశీర్వదిస్తానని సెలవిచ్చింది దేవుడు. ప్రభా కృప చూపించండి, బలపరచండి తండ్రి. మంచి రాబడి, మంచి అధిక ప్రభా మరి తండ్రి లాభం, తండ్రి మరి అదేవిధంగా పని తీర్చబడటం కొరకే సహాయించండి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటిలో కూడా మీ కృపను చాలినంతగా గురించి మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి వారి కార్యక్రమం తోడుగా ఉండండి. నన్ను నీ దాసురాలు మేము కుటుంబంగా రాగలిగినాం ప్రభావ, బలపరచండి తండ్రి. ఈ సమయమును మా కొరకై అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ ఇంటికి మీ భద్రత, క్షేమం అనుగ్రహించమని వేడుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సహాయం ఈ కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా సోదరుడు జోసఫ్ అన్న మాత్మకు, వారి సంతానానికి, వారి గర్భఫలంలో నుంచి వచ్చిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. వర్షం వస్తుందా?